హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు లేని హసు రైస్ పెడతాం. ఇప్పుడేంటి అందరు వావ్ రైస్ ఎవడైనా కొలుపుతాడు పెట్టి అలా పెట్టి కొత్తిమీర టమాటా చారు రెండు ఒకసారి తినేస్తున్నాను గుంతులో దిగిపోవాలి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే అసు బిర్యానీ చేస్తుంది అనమాట. పలావ్ ఏదో చేస్తుంది. సో ఎలా చేస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. ఈరోజు అయితే మా అమ్మ పలాస వెళ్ళింది, క్యాంప్ అయితే నిన్న వెళ్ళింది. సో ఇప్పుడు ఏదో ఒకటి చేసుకొని ఇంకా బాక్స్ అయితే తీసుకెళ్ళిపోవాలి. అసుకి అయితే వంట పడింది అనమాట డ్యూటీ. ఇంకా ఇప్పుడైతే కట్ చేస్తుంది. హౌ గుడ్ మా అమ్మ వచ్చినప్పటికల్లా అంతా హౌ గుడ్. అదే ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇంకా టమాటాలు ఇవి అనమాట వేసి ఇంకా చేస్తుంది. పేస్ట్ ఉన్నా ఫస్ట్ పొయ్యి వెలిగించుకుంటున్నాం. పొయ్యి నెయ్యి వేసి కదా, ఆయిల్ ఎందుకు వేస్తాను. ఎందుకంత ఆయిలా? నాకు వంట వదిలినప్పుడు నాకు వదులు. గ్లాస్ సరిపోద్దా? గ్లాస్ పావు కట్టిన కొంచెం చాలు, ఎక్కువ వద్దు. మన బిర్యానీ సామాన్లు పువ్వు, ఉల్లిపాయలు కానీ జీడిపప్పులు ఎక్కువ, ఉల్లిపాయలు ఎక్కువ వెళ్తాం ఈ రోజుకి 9 స్టార్ట్ చేసావు. ఎంతసేపు వంశీ? ఇది వేసేస్తున్నా, ఓ పీస్ పెట్టిస్తే పైన మాడిపోయిన బట్టలు అని పడ్డానికి వెళ్తాం అంతే. లేదు ఫాస్ట్ చేయంటే బాగుంది. నీటికి రావాలా వద్దా? చాలా నెలల తర్వాత వంశీ నా వంట అనుకున్నాను ఫ్రెండ్స్. అవునా కాదు వంశీ? సర్లే చెయ్యి. బిర్యానీకి అంత బెల్లట్లు పడతా. బియ్యము గిన్నెలో చేస్తుంది, చేసి మళ్ళీ 100 సార్లు బాగుందా 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 100 సార్లు అడుగుతూ అంటున్నాను. చూడు ఎవరు పిలుస్తున్నారా? మా అమ్మ లేదు అని చెప్పి. ఎయిటీ డేస్ ఉల్లిపాయలు టమాటా కూడా వేస్తావా? జీడిపప్పు కూడా ఉందే వేస్తానమ్మా, వేస్తాను. ఆయిల్ ఎక్కువైనట్టు నీరు అదంతా ఆయిలే కానీ సరిపోద్ది అన్నట్టుగా. రైస్ కొంచెం ఎక్కువ వేయాలి. అప్పుడు అదే రైస్ ఎక్కువ వేసాను, ఇంకో పావు వేసా. అయితే నైట్కి ఉంటే నైట్కి తినొచ్చు. నైట్కి చపాతీ ఎంత? అదేలే ఇంకా పావు వేస్తాను. మంట డబ్బులు పెట్టావు చాలు, చిన్న మంట మీద ఉంది. మసాలా సరిపోతుందా? చాలు ఆగద్దా? చేసిన మసాలా ఆగద్దా? పలావ్
బంగాళదుంప జీడిపప్పు పలావ్ రైటింగ్ నుంచి వేసా కొంచెం చాలు కరెక్ట్ వచ్చేది ఎవరు